బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు సొంత గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేకేకు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో కేకే కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ సహా పలు అంశాలపై పార్టీ అగ్రనేతలతో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఏపీకి అద్భుత రాజధాని ఏర్పడేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి నిర్మాణం తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధానికి పేరు నిర్ణయం సహా అన్ని అద్భుతంగా చేశామని చంద్రబాబు తెలిపారు. 13 జిల్లాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి నడిమధ్య ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశామని, ఇతర కారణాలేవీ లేవని సీఎం అన్నారు. చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని పచ్చపత్రం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయని సురేష్ అన్నారు. తనను అసెంబ్లీ గేటును కూడా తాకనీయమని కొందరు మాట్లాడారని, కానీ తాకడం కాదు కదా, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం వారాహి సభలో మాట్లాడిన ఆయన అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాయిదా పడింది. పాలన కారణాల వల్ల జూలై 28న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ ను వాయిదా వేసినట్లు కమిషన్ తెలియజేసింది. ఎగ్జామ్ ను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయం త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని ఆదేశించింది. జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా పడింది. రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడారు. అనంతరం రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జూలై 25 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఇవాళ్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియగా జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను హాజరుపరిచారు. తదుపరి విచారణను జూలై 25కి రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. బెరిల్ హరికేన్ ముప్పుతో బార్బడోస్లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి బయలుదేరింది. బీసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేన భారత్కు పయనమైంది. వీరు గురువారం ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీ కార్యదర్శి జైషా సహా టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీ రోల్ పోషించడంలో ఒకడైన హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో నంబర్ 1గా నిలిచాడు. ప్రపంచ కప్లో బంతితో, బ్యాట్తో అదరగొట్టిన పాండ్యా 2 స్థానాలు మెరుగుపరుచుకుని శ్రీలంక ప్లేయర్ హసరంగతో కలిసి టాప్ స్పాట్ పంచుకున్నాడు. ఈ క్రమంలోనే టీ20లో ఆల్రౌండర్ల కేటగిరీలో నంబర్ 1గా నిలిచిన తొలి భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఆర్థిక కష్టాలతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిన క్యూ యాప్ తన కార్యకలాపాలను నిలిపివేసింది. సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. 2020లో ఇప్పటి ఎక్స్కు పోటీగా క్యూ ప్రారంభమైంది. డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా అవి ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.